ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 11. ఆశ్రిత కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యారు. తానే పంచభూతాలే తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుపెట్టుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొనటం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురుని రూపంలో ఆయన అవతరించినప్పుడు ఆయన తనను ఆశ్రయించిన వారి అందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతము అనటం సమంజసం. కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తూ ప్రేమగా అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు. ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లేదేని దేవుడు మాకొద్దు, ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నారు శ్యామ. సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి త్వరగా విషం ఎక్కుతుందని అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. శ్యామ నివ్వెరపోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతారు అన్నారు. తక్షణమే శ్యామకు బాధంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కసిరిపోయి పైకెక్కుతున్న విషాన్నే. శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకొని నీరు మాత్రమే తాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలో ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నాకేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకున్నారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది. డాక్టర్ పిల్లేకు నారికురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మల్లో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకొని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓర్మితో కర్మఫలమును అనుభవించు. ఆయనెలా చక్కబెడతారో చూడు అన్నారు. మరో రోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గుతుంది అన్నారు. ఇంతలో ప్రక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాలు త్రొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకు వచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచేసింది అన్నారు బాబా. కొద్ది రోజుల్లో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో కానీ అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి షిరిడీలో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. నందరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచి వెళ్ళిపోవటానికి అనుమతి కోరితే సాయి నీవు పోవనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకేటి ప్రమాదము ఉండదు అన్నారు. అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3 రోజుల కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయానిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్బనీ నుంచి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దానివల్ల అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా
అమ్మా, నీ ఇంటికి వస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్తుకు ఆ కుటుంబానికి సహాయం చేయాలని పించింది. అతడు ఒక కవరులో పైకి ముంచి మసీదు చేరి, బాబా ఇది పంపన అన్నారు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేదైన కార్మికును చూచి సాయి నవ్వుతూ, ఆవో షావుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాల్లోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. భీమాజీ పాటిల్కు నారాయణ్ గావ్ క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. అతడు వైద్యుడు అతడు బ్రతకడని చెప్పేశాడు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడి దర్శించాడు. శ్రీ సాయి మొదట అతనికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాము నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో శరణు వేరితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే, ఇక్కడ పకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతడికి నెత్తురు కక్కటం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కావచ్చింది. బాబా అతడిని భీమాజీ భాయ్ ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రము తగదు. కొద్ది రోజులకు అతనికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. రెండవ కలలో అతడి గుండెల మీద ఎవరో గాని పెద్ద రోలర్ను అటు ఇటు దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకు వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు.